తెలంగాణ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల ఫైల్ మీదనే తొలి సంతకం చేశారు. ఇక డిసెంబర్ 9 నుంచి 6 గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్ జర్నీ పథకం అమల్లోకి వచ్చింది. అయితే తెలంగాణలో కన్నా ముందు కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కూడా మహిళలకు ఉచిత బస్ జర్నీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకం వల్ల అక్కడ ఇప్పటికే అనేక సమస్యలు తలెత్తుతున్నాయట. ఈ సౌకర్యం వచ్చాక కర్ణాటకలో ఇంటి పని మనుషులు, వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో మహిళా కార్మికుల కొరత తలెత్తుతున్నట్టు అక్కడ మీడియాలో వార్తలు వచ్చాయి. అలానే దేవాలయాలు కిక్కిరిసిపోవడంతో ఉచిత అన్నదాన కార్యక్రమాలు బంద్ చేశారట. చిన్న చిన్న గొడవలకే భార్య అలగి పుట్టింటికి వెళ్ళిపోవడం వంటి సామాజిక సమస్యలు తలెత్తాయి అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగింది. ఈ కారణంగానే పని మనుషుల కొరత, మహిళా వ్యవసాయ కూలీల కొరత, భవన నిర్మాణ కార్మికుల కొరత ఏర్పడిందని అంటున్నారు. ఎంత ఉచిత బస్ కల్పించినంత మాత్రాన నెలవారీ ఖర్చులకు డబ్బులుండొద్దా అనే అనుమానాలు వ్యక్తం చేశారు కొందరు. దానికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపించింది కదా అని అంటున్నారు. మరే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం ఆడవారికి నెలకు 2,500 రూపాయలు కూడా చెల్లిస్తోంది కదా. ఇక భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఇంతకంటే పెద్ద రీజన్ ఏముంటుందని అంటున్నారు. అయితే మహిళలకు కల్పించిన ఈ సౌకర్యాలపై కర్ణాటకలో కొందరు పురుషులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సాయం, ఉచితాలు అన్నీ మహిళలకే ఇస్తున్నారు, మేమేం పాపం చేస్తాం, ఆడవారికి ఇచ్చే రాయితీలు తమకు కూడా ఇవ్వాలంటూ కర్ణాటక మాజీ ఎమ్మెల్యే నాగరాజు ఉద్యమం లేవదీశారు. మహాలక్ష్మి తరహాలో పురుషులు కూడా నారాయణ పేరుతో ఉచిత బస్ సర్వీస్ను అందించడంతో పాటు పింఛన్ కూడా ఇవ్వాలని బస్సుల్లో టికెట్ తీసుకోకుండా ఆందోళనలు చేస్తున్నారట. కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి టికెట్ కొనని ఆడవాళ్ళు బస్సుల్లో, టికెట్ కొనుక్కున్న మగాళ్ళు బస్సు బయట వెనక భాగంలో వేలాడుతూ ప్రయాణిస్తున్నారు అంటూ బోలెడు మీమ్స్ వచ్చాయి. మగాళ్ళు ఏం పాపం చేశారు, మాకు కూడా ఫ్రీ జర్నీ ప్రొవైడ్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్లు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ ఉపాధికి గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణలో ఈ పథకం అమలు తీరు ఎలా ఉండనుందో, ఇక్కడ ఎలాంటి డిమాండ్లు లేవదీస్తారో చూడాలి. మరి మహిళలకు మహాలక్ష్మి పథకంలానే మగాళ్ళకు కూడా నారాయణ పథకం అంట కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే మగాళ్ళకి నారాయణ పథకం వస్తే ఎలా ఉంటుంది? కింద మీ అభిప్రాయాలని కామెంట్లో పెట్టండి.